అంశాన్ని ఎవరైతే లేవనెత్తారో ఈ అనుమానానికి ఆధారం ఉండదు. అది ఒకటి ఫస్ట్ అది గుర్తించి. ఆధారాలు లేని డౌట్ లేనప్పుడు ఎక్కడో ఒక చోట క్లారిటీ రాదు కదా, ఇంక ఉండిపోతుంది. అంటే ఒక డౌట్కి దాన్ని విచారణ జరుపుకుంటూ వెళ్తే దానికి ఒక ఆధారం దొరుకుతుంది. ఆ డౌట్కి ఆధారం దొరకలేదు అంటే ఆ డౌట్ కాదు. నా ఫస్ట్ డౌట్ నేను ఒకటి చెప్తానండి. అంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో నేను ఉన్నా, అక్కడ చూస్తున్న ప్రతి పాయింట్లో ప్రతి మూవ్లో నేను ఉన్నాను. ఆయన చనిపోయిన తర్వాత మృతదేహాన్ని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో పెట్టారు. 24 మార్చి 24వ తారీఖు రాత్రి 12:30కి ఆయన చనిపోయారు. తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే 25th ఈవినింగ్ 6 o'clockకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఓకే, కేసు ఫైల్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ పాస్టర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫ్యామిలీకి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్తాను అక్కడ నేనున్నా, లైవ్లో నేనున్నా. ఐ వాజ్ దేర్ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్. అయితే నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని, అక్కడ సిఐ గారు వాళ్ళు ఉన్నారు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని మీరు రెస్ట్రిక్ట్ చేశారా అని అడిగా. ఆ చనిపోయినప్పుడు ఆయన ప్రవీణ్ పగడాల అని తెలియదు వాళ్ళకి. ఆయనకి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కానీ, ఇంత ఫేమ్ ఉందని కానీ వాళ్ళకి తెలియదు. అయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు రోడ్డు మీద పక్కన పడి, అది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, చంపు ఉండొచ్చు, సూసైడ్ అయి ఉండొచ్చు, సెల్ఫ్ యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. ఈ 4 కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది. అయితే నెక్స్ట్ డే 25th ఈవినింగ్ 8:30కి నేను ఈ మాట అడిగా, సార్ ఆ స్థలాన్ని మీరు రెస్ట్రిక్ట్ చేశారా అంటే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి కేసు ఫైల్ చేసే వరకు, కంప్లైంట్ ఇచ్చే వరకు మేము రెస్ట్రిక్ట్ చేయకూడదు, అది మా బాధ్యత కాదు అని అన్నారు. నేను అడ్వకేట్కి కాల్ చేసి అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఎవరు చనిపోయిన వ్యక్తి ఆర్ఫన్ అయినా కూడా ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి. అక్కడ ముగ్గు గీయటం కానీ అక్కడ రెస్ట్రిక్ట్ చేయడం, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పారు. నా ఫస్ట్ డౌట్ ఏంటంటే వీళ్ళు 24వ తారీఖు రాత్రి 12:30కి చనిపోతే ప్రవీణ్ పగడాల గారు 26వ తారీఖు ఉదయం 11 గంటలకు సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వెళ్ళిపోయి అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఈ 35 గంటల పాటు చిన్నపిల్లలు, లేడీసు, జెంట్స్ వీడియోలు తీయటానికి, లైవ్ తీయటానికి, ఫోటోలు తీయటానికి ఎవరు పడితే 100 మంది వెళ్ళిపోయారు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి. అంతా అయిపోయిన తర్వాత 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ 48 hours తర్వాత వెళ్ళిపోయి అప్పుడు రెస్ట్రిక్ట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఎందుకు రెస్ట్రిక్ట్ చేయలేదు? అక్కడ నేను సీన్లో ఉన్నాను కాబట్టి, ఇన్సిడెంట్లో నేను లైవ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఇట్స్ మై ఫస్ట్ డౌట్. ఇక్కడ ఒక డౌట్, సీన్ ఆఫ్ అఫెన్స్ ని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా నేరం చేసిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంటుందా? అది ప్రమాదమా, మర్డర్ అని తెలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ సీన్ ఆఫ్ అఫెన్స్ ని రిస్ట్రిక్ట్ చేయకపోతే నేరస్తులు ఎవరో తెలిసే అవకాశం ఉండకపోవచ్చు బహుశా. కానీ అది హత్య, ప్రమాదమా అనేది సీన్ ఆఫ్ అఫెన్స్ ని రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా తారుమారైపోయే అవకాశం ఉండదేమో. చాలా మంది రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా అక్కడికి ఎవరు వచ్చారు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అక్కడ వేరే వాళ్ళ వెంట్రుకలు ఉన్నాయి, వేరే వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి మాత్రమే తెలుస్తుంది. సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లోనో ఇది హత్య అని తెలిస్తే దాన్ని రిస్ట్రిక్ట్ చేయకపోవడం కారణంగా హంతకులు తప్పించుకుంటున్నారు అనటానికి ఇది సపోర్ట్ అవుతుంది తప్ప ఇది హత్య, మర్డర్ అనటానికి సీన్ ఆఫ్ అఫెన్స్. నేను ఇది ఎందుకు ఈ డౌట్ రైజ్ ఎందుకు చేస్తున్నానంటే పాయింట్ డే 1 నుంచి మొదటి నుంచి కూడా పోలీసులు ఈ కేసులో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు సీరియస్గా లేరు. కనీసం రెస్ట్రిక్ట్ కూడా చేయలేదంటే వాళ్ళని అనుమానించాల్సి వస్తుంది ఈ వాళ్ళ విధానాలను బట్టి. రెండవ విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ వాళ్ళు రిపోర్ట్ కంప్లైంట్ రాస్తున్నప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. అతను కూర్చొని కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే నేను చూడటానికి వెళ్ళాను. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చి నాకు రాసే అతనికి అడ్డుపడ్డారు. సార్ నేను చూస్తాను అన్నా. అంటే ఎందుకు చూస్తారు, ఏం చూస్తారు, కంప్లైంట్ రాస్తున్నారు మీరు ఎందుకు చూస్తారని గట్టిగా నా మీద అరిచారు. నాతో పాటు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. అరిస్తే చూస్తే ప్రాబ్లం ఏంటని నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాను. చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత పక్కకి వెళ్ళారు, చూసుకోండి అన్నారు. నేను నిల్చొని చూశాను. ఆ కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ రాసింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళ బాడీ కోసం వాళ్ళు ఏం రాశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కొన్ని ఫుటేజ్ చూపించారు. ఆ ఫుటేజ్లో ప్రవీణ్ పగడాల గారని మేము రికగ్నైజ్ చేశాము. ఆయన అప్పటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా, బండి నడపలేని స్థితిలో ఉన్నట్టుగా మాకు అర్థమైంది. అతను వెళ్తూ స్పృహ కోల్పోయి అదుపు తప్పి సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడని కన్ఫర్మ్ చేసి డిక్లేర్ చేసి ఆ కంప్లైంట్ రాస్తే
వెంటనే నా కంప్లైంట్ కాపీ తీసుకొని చింపేశాను. ఎందుకంటే హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్? ఏం చూసారు అప్పటికి? పోస్ట్ మార్టం అవ్వలేదు, సీసీ ఫుటేజెస్ ఇంకా ఏవి కూడా రాలేదు, ఒక 2 ఫుటేజ్ తప్ప. మీరు ఎలా డిక్లేర్ చేసి రాస్తున్నారు? పోలీసులు నాకు వాళ్ళకి ఎందుకు అడ్డుపడ్డారు? సో ఇక్కడ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, ఇది యాక్సిడెంట్ అని కంప్లైంట్ చేయటం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అండర్స్టాండింగ్ వస్తారు అనిల్ అడిగి అదే చెప్తున్నాను. లెట్ మీ కంటిన్యూ. అయితే ఆ పేపర్, కంప్లైంట్ పేపర్ చింపిన వెంటనే వాళ్ళు నా మీద గట్టిగా అరుస్తూ మీదకి వచ్చి వాళ్ళు ఒకటే అన్నారు, మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు, పాస్టర్లకు నెక్స్ట్ ఏం జరగకూడదని. మా స్వార్థం మేము చూసుకుంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ ప్రవీణ్ పగడాల గారికి అయినట్టుగా ఇంకొకరికి అవ్వకూడదని మా జాగ్రత్త మేము చూసుకుంటున్నాం. మీరు 1000 మంది వచ్చి ఇంకొక పాస్టర్కి ఇలా జరగకూడదు అనుకుంటున్నారు, మేము మా కుటుంబంలో ఇంకొకరు ఎవరు ఇలా అవ్వకూడదు అనుకుంటున్నాము. మాకు థ్రెట్ ఉంది, మాకు వార్నింగ్స్ వస్తున్నాయి, దయచేసి మా మృతదేహాన్ని మాకు ఇచ్చేయండి, మమ్మల్ని పంపించేయండి అని వాళ్ళు మాట్లాడారు. ఇది అక్కడ లైవ్లో జరిగినటువంటి విషయం. క్లియర్లీ దే డిక్లేర్డ్ దట్ వీ హ్యావ్ థ్రెట్. ఓపెన్గా చెప్పారు. ఇంకోటి చెప్పారు, ఒకవేళ ఇది మర్డర్ అయినా కూడా మేము దీన్ని ఇష్యూ చేయదలుచుకోలేదు. ఎవరైనా చెప్తారు సార్ అట్లా? ఇది మర్డర్ అని రిపోర్ట్ వస్తే కూడా వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఇష్యూ, మేము సైలెంట్గా ఉంటాం. మేమందరం ఆశ్చర్యపోయాం వాళ్ళ మాటలకి. అదేంటి సార్ మర్డర్ అని వస్తే సైలెంట్ ఉండడం ఏంటంటే మాకు థ్రెట్ ఉందని చెప్పారు. సో దీన్ని బట్టి చెప్పండి. కనకసుగుణ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, మీరు నాకు కొంచెం టైం ఇస్తే చెప్తాను. ఓకే, అభినవ్ చెప్పిన వాడుకున్నా. అనిల్ మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒక భయంలో ఉన్నారు, అందుకే అది మర్డర్ అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు ఏది చెప్తే అది ఓకే అంటానికి కామ్గా ఉండిపోయారని అభినవ్ అంటున్నారు. ఫస్ట్ పాయింట్, మీరు హెడ్లైన్స్లో అది ఆగని కేఏ పాల్, హర్ష్ కుమార్ పోరాటం అని వేస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పోరాటం కాదు, ఆరాటమే వేయండి. ఈ శవం మీద పేలాలు ఏరుకునే ఆరాటం ఇంకా వాళ్ళకి తగ్గలేదని వేయండి, అది పోరాటం కాదు. దయచేసి పోరాటం చేసే వాళ్ళకి ఇన్సల్ట్గా ఉంటుంది. ఇక ఇప్పుడు అభినయ్ గారు మాట్లాడినటువంటి విషయాల్లో ఒక పాయింట్, నేను చెప్పదలుచుకున్న విషయం కూడా ఏంటంటే, ఆయన అన్నారు ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందనే విషయం పోలీసులకు తెలియలేదు, అందుకని ఫస్ట్ అంత సీరియస్గా తీసుకోలేదు అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పాపులర్ అయ్యాడండి. బ్రతికుండగా ఆయనకి ఎంత ఫేమ్ లేదు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మీరు #, ప్రవీణ్ పగడాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనీసం 20,000 వీడియోలు ఉన్నాయి. 20,000 వీడియోలు, మీడియా అంతా కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పాపులర్ అయ్యాడు. ఒక పాస్టర్ గారిని చంపేశారంట అని ఒక పుకార్లు వ్యాపించడం వల్ల క్రిస్టియన్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హర్ష కుమార్ గారు చెప్పారు, ఈయన చనిపోక ముందు బ్రతికున్నప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదు, చనిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటుంటే నేను ఆయన వీడియోలు చూశాను, అప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. అంటే హర్ష కుమార్ అనే వ్యక్తికే ఈయన ఎవరో తెలియదు. అలాగే చాలామందికి ప్రవీణ్ పగడాల అనే విషయం ఆ వ్యక్తి గురించి చాలామందికి తెలియదు, చనిపోయిన తర్వాత పాపులర్ అయ్యారు. ఇంకొకటి, క్రిస్టియన్స్ అంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా రోడ్ల మీద చీప్గా తాగుతాడా అని యాక్సెప్ట్ చేయలేకపోవడం కారణం ఏంటంటే, ఈయన అసలు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు, గోల్డెన్ స్పూన్తో పెరిగాడు, లేకపోతే అంబానీ గారికి అల్లుడు, ఇలాంటి ఒక దృక్పథంతో చూస్తున్నారు. కానీ నిజానికి ప్రవీణ్ పగడాల గారికి అంత హై ప్రొఫైల్ లేదు. అది అనిల్ గారికి కూడా తెలుసు, బహుశా నేను అనుకుంటున్నాను, నేను అడగలేదు ఆయన. ఇంకా నేను గమనించినంత వరకు ఆయన చెప్పినటువంటి వివరాలను బట్టి ఒక 10-15 ఏళ్ల క్రితం ఆయన ఆ కడపలో వాళ్ళ అన్నయ్యని కొట్టాడనే ఒక కారణంతో వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో కొట్టి పడేశాడు. అతను చనిపోయాడు అనుకుని చెప్పి హైదరాబాద్ పారిపోయాడు ప్రవీణ్ పగడాల గారు. అంటే ఒక మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ అక్క అక్కడి నుంచి పంపించేసింది. ఎలాంటి ఆధారం లేకుండా హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళి ఒక 3 సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాడని చెప్తున్నారు. అక్కడే వాళ్ళ వైఫ్ ఆ జెసికాతో, ఆవిడతో పరిచయం కానీ వాళ్ళ మామగారితో పరిచయం కానీ అయినవి. ఆ మామగారు వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం, ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను ప్రవీణ్ గారితో డిబేట్స్ చేశాను రక్షణ టీవీలో. ఇప్పుడు ఈయన డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగిన వాడైతే ఆయనకు ఒక భావజాలం ఉంది, సొంతంగా కొన్ని ఎజెండాలు ఉన్నాయి. ఆయన సొంతంగా ఒక టీవీ ఛానల్ పెట్టలేని స్థితిలో ఉన్నాడా? రక్షణ టీవీలో హోస్ట్గా పనిచేశాడు ఆయన. రక్షణ అనే ఒక ఛానల్ శాటిలైట్ ఛానల్ కూడా కాదు, అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కంటే కొంచెం పెద్దదై ఉండొచ్చు. అలాంటి ఛానల్లో